హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ అన్న, మన ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఎన్టీఆర్ గారి గురించి. ఎందుకు అంటే ఇప్పుడు దేవరా సినిమా రాబోతుంది, ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ అయింది, పాజిటివ్ టాక్ వచ్చింది, కొన్ని విమర్శలు ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ ట్రైలర్ ఈవెంట్ ముంబైలో పెట్టడం అక్కడ బాలీవుడ్ మీడియాకి ఇది నచ్చలేదు, వాళ్ళు ట్రోల్స్ స్టార్ట్ చేశారన్న ఒక వార్త వైరల్ అవుతుంది. ఇదే నేపథ్యంలో బాలీవుడ్లో ఈ దేవరా సినిమాని బాయ్కట్ చేయాలన్న పిలుపు కూడా ఇచ్చారు అని అంటున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? ఎందుకు బాలీవుడ్ వాళ్ళు ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు? దీంట్లో వాస్తవం ఉందంటారు? అంటే కొంతవరకు వాస్తవం ఉందని ఒప్పుకోవాలి. ఎందుకంటే బాలీవుడ్లో అంటే అదేమి ఒక్క వ్యక్తి చేతుల్లోనే గుత్తాధిపత్యంగా లేదు. బాలీవుడ్లో కూడా వర్గాలు ఉన్నాయి. సో ఒక వర్గం ఈ సినిమాని, మన సౌత్ సినిమాని మోస్తూ ఉంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కావచ్చు, ఇప్పుడు షారుఖ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా కూడా సౌత్ డైరెక్టర్స్తో వర్క్ చేయడానికి, సౌత్ ప్రొడక్షన్ హౌసెస్తో వర్క్ చేయడానికి ఇష్టపడుతూ వస్తున్నారు గత కొద్ది కాలంగా. అలాగే సౌత్ హీరోలతో కలిసి వాళ్ళని విలన్లుగానో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులుగానో ఏదో రకంగా సౌత్ని వాళ్ళ సినిమాలో భాగం చేయడానికి ఇష్టపడుతున్నారు, ఆ కథలను కూడా తీసుకుంటూ. మరోవైపు చూస్తే సౌత్ సినిమా అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి హిట్ అవ్వడము, అక్కడ ఆ సినిమాలకు కొంత డామినేట్ చేస్తుంది అనేది చాలా కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే బాహుబలి ఒకసారి బ్లాస్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఆ కేజీఎఫ్ కావచ్చు, తర్వాత బాహుబలి 2 కావచ్చు, ఆ తర్వాత చూస్తే RRR కావచ్చు, ఈ సినిమాలన్నీ సౌత్ మంచి బాలీవుడ్లో పేరు తెచ్చుకున్నాయి సౌత్ మూవీస్. కాకుండా విడిగా కూడా కమల్ హాసన్ గారి సినిమా విక్రమ్ కూడా హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. తర్వాత చాలా సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కాకపోయినా సరే తర్వాత డబ్బింగ్లు అయ్యి అక్కడ ప్రజల మన్నన పొందిన సినిమాలు చాలా వస్తూ ఉంటాయి. వాటిని అక్కడ పీపుల్ చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు కూడా. పీపుల్తో ఏ సమస్య లేదు. కాకపోతే ఆ పీపుల్ ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో వీటిల్లో కొద్దిగా బాలీవుడ్లో ఉండే ఆ క్రింజ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని విమర్శిస్తూ వస్తున్నారు. సో దాంతో ఇప్పుడు బాలీవుడ్ కొద్దిగా ఆత్మరక్షణలో పడింది. ఇది RRR సినిమా నుంచి జరుగుతుంది. నిజానికి బాహుబలి టైంలో సౌత్ సినిమాని అక్కడ మీడియా కూడా పొగిడింది, చాలా వరకు మెచ్చుకుంది. కానీ ఆమిర్ ఖాన్ లాంటి వాళ్ళు నేను బాహుబలి చూడలేదు, నాకు తీరిక లేదు అని చెప్పారు. అలాగే కొంతమంది ఇప్పుడు RRR సినిమాని కూడా ఇంకో స్టార్ హీరో అలాగే అన్నాడు, నేను చూడలేదు అని చెప్పేసి. అంటే వీళ్ళు ఏంటంటే ఈగో కొద్దిగా ఎక్కడో ఉంటుందన్నమాట, మా సినిమాని వీళ్ళు డామినేట్ చేస్తున్నారని దానికి ఇలాంటి డైలాగులు వాడుతూ ఉంటారు. అయితే ఇలా ఎప్పుడైతే బాలీవుడ్లో ఉండే క్రింజ్ కంటెంట్ని విమర్శలు చేస్తూ వస్తున్నారో, అక్షయ్ కుమార్ లాంటి హీరో సంవత్సరానికి 5 సినిమాలు 6 సినిమాలు చేస్తే 6 సినిమాలు చేస్తే 6 ఫ్లాప్ అవుతున్నాయి. ప్రస్తుతానికి అయితే అసలు ఆయన సినిమా మొన్న చేసిన ఉడాన్ ఏదైతే ఉందో, సూర్య సినిమా ఉంది కదా, ఆకాశం నీ హద్దురా, రీమేక్ చేశాడు. కానీ ఆ సినిమాకి బేసిక్ మినిమం కలెక్షన్స్ లేవు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. మరోవైపు స్త్రీ అనే సినిమా వచ్చేసి దాదాపు ఫస్ట్ 3 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఒక్కసారిగా వాళ్ళకు కూడా ఆశ్చర్యం వేసింది, ఏంటి ఈ కలెక్షన్లు, ఏం జరుగుతుంది అని. అట్లా బాలీవుడ్లో 2 రకాల పద్ధతుల్లో వెళ్తూ ఉంది. సో దీన్ని అంతటితోకి గమనించి చూస్తే స్టార్ హీరోల స్టార్డమ్ అంతా పడిపోవడము ఇది ఒక యాంగిల్లో జరుగుతూ వస్తుంది. దాంతో వాళ్లకు కొమ్ము కాసే కొన్ని పత్రికలు ఉంటాయి, వెబ్సైట్లు కావచ్చు, పత్రికలు కావచ్చు, భజన చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇటువంటివి ఇప్పుడు సౌత్ హీరోల మీద పడి ఏడుస్తున్నాయి. ఇప్పుడు గతంలో కూడా ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ 2 months బ్యాక్ మన సౌత్ హీరోల మీద పాపరాజో సైట్స్ ఫోటోగ్రాఫర్ కామెంట్ అనమాట. అతను ఏంటంటే ఈ విజయ్ దేవరకొండ కావచ్చు, అలాగే మహేష్ బాబు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళెవరూ కూడా అంటే దే ఆర్ నాట్ సో హంబుల్ అని చెప్పేసి కామెంట్ చేశారు. సో ఈ టైప్లో సౌత్ హీరోల మీద ఏదో ఒక యాంగిల్లో చేస్తూనే వస్తున్నారు. RRR విషయంలో అయితే ముఖ్యంగా ఆ సినిమాకి అంత బజ్ కూడా తీసుకురాలేదు. బాలీవుడ్లో 2 సార్లు ప్రచారానికి వెళ్ళారు, చేశారు, అంత చేసినా సరే బాహుబలి 2 కలెక్షన్స్ని కొట్టలేకపోయింది. ఇక RRRలో విమర్శలే ఎక్కువయ్యాయి బాలీవుడ్ నుంచి కూడా. సరే సినిమా కంటెంట్ బాగాలేకపోతే విమర్శించవచ్చు, అది వేరే యాంగిల్ అనుకోండి. కాకపోతే ఇక్కడ కావాలని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు నెగిటివిటీని అనేది కొంతవరకు కనిపిస్తూ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రత్యేకంగా టార్గెట్ ఏమన్నా చేశారంటే ఇది జూనియర్ మీద ప్రత్యేకంగా టార్గెట్ చేసేది ఏం లేదు. వాళ్ళకి సహజంగా సౌత్ సినిమా మీద ఉన్న భావన అది. ఇప్పుడు ప్రభాస్ ఏదైతే కల్కి వచ్చిందో కల్కి మీద కూడా అదే భావన ఉంది. సో ఎందుకు అట్లా తయారయ్యారంటే ఆ హీరోలు తమకన్నా పై స్థాయికి జాతీయ స్థాయి హీరోలుగా నిలబడడం అనేది అక్కడ కొంతమందికి నచ్చకుండా పోతుంది. ఇది తొలి కారణం. ఇక రెండోది వచ్చేసి ఎన్టీఆర్ సినిమా ఎందుకు టార్గెట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో దీన్ని తొక్కేయాలనుకుంటున్నారా అంటే ఇక్కడ కొన్ని యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆ ఈవెంట్ ఏదైతే ఉందో నేను కూడా చూసా, ప్రమోషనల్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో. దాంట్లో సైఫ్ అలీ ఖాన్ ఒక మాట అంటాడు, నేనంటే ఫ్యూచర్ ఈజ్ ద తెలుగు, ఫ్యూచర్ లాంగ్వేజ్. అంటే నేను కొద్దిగా తెలుగు మాట్లాడడానికి ప్రయత్నించాను, సో నాకు బాగా అనిపించింది, నిజానికి ఇక భవిష్యత్తు కూడా తెలుగే, మన తెలుగు వాళ్ళు తెలుగును అలా చెప్పుకోలేకపోతున్నారు మా భవిష్యత్ అని. కానీ సైఫ్ అలీ ఖాన్ అన్నాడు, అంత పెద్ద వేదిక మీద పక్కన కరణ్ జోహర్ పెద్ద పెద్ద స్టార్లు ఉన్న ఆ వేదిక మీద తెలుగును పొగడ్డం అంటే తెలుగు సినిమాని, తెలుగు సంస్కృతిని, తెలుగు వారిని పొగడ్డం. సో ఇలాంటివి ఒక బాలీవుడ్ స్టార్ హీరో, ఈరోజు స్టార్ కాకపోయినా నిన్నటిదాకా స్టారే ఆయన. సో అటువంటి ఒక లెగసీ ఉన్న హీరో, ఆయన పెద్ద చరిత్ర వాళ్ళది, దాని పెద్ద నవాబు అందరికీ తెలిసిందే.
అటువంటి హీరో ఈ విధంగా తెలుగు భాష మీద తెలుగు వాళ్ళ మీద మాట్లాడి పొగిడితే ఆటోమేటిక్గా వాళ్ళకి కాలుతుంది కదా. అసలే హిందీ వాళ్ళకి సౌత్ లాంగ్వేజెస్ అన్నా లేకపోతే సౌత్ పీపుల్ కల్చర్ అన్నా కొన్నిసార్లు ఏమైపోతుందంటే కొద్దిగా చిన్నచూపు అనే భావన ఉంది. మనం పబ్లిక్ వేదికల మీద ఇలాంటిది అనొచ్చో లేదో కానీ నిజానికైతే అటువంటి చిన్నచూపు ఉంది. హిందీనే దేశానికి ఆత్మ అని చెప్పేసి జాతీయ స్థాయిలో అమిత్ షా లాంటి వాళ్ళు అంటుంటారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అదంతా ఎక్కుతూ ఉంటుంది అనమాట. ఎస్, మా భాష మేమే గొప్ప అనేది ఎక్కుతూ ఉంటుంది. అదే ఈవెంట్ జరిగిన మరుసటి రోజు నిన్న మన రాణా ఒక ఈవెంట్లో పాల్గొన్నాడు. అక్కడ కూడా కరణ్ జోహార్ ఉన్నాడు, ఇటువైపు చూస్తే షారుఖ్ ఖాన్ ఉన్నాడు. ఓకే, మా సౌత్ ఇండియన్ కల్చర్ మేము చూపిస్తామని చెప్పేసి షారుఖ్ ఖాన్ పాదాల మీద మొక్కాడు. సో అది చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, సౌత్ ఇండియా కల్చర్ ఎంత హంబుల్గా ఉంటుందని చూపించినట్టు ఉంటుంది. ఇటువంటివి మన హీరోలు ఎక్కడికక్కడ చేస్తూ ఉంటారు. సో అలా ఎలివేట్ అవ్వడం అనేది వీళ్ళకి నచ్చదు. షారుఖ్ ఖాన్ కూడా దానికి బాగా స్పందించాడు. అవును, వీఆర్ సౌత్ ఇండియన్స్ అన్నట్టుగా కొద్దిగా తమాషాగా మాట్లాడాడు. సో ఇవన్నీ కూడా హిందీ మీడియా కొంతవరకు నెగిటివ్గానే తీసుకెళ్తుంది అనేది వాస్తవం. అది సో దీన్ని బద్దలు కొట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, ఇక దేవర విషయానికి వస్తే దీనికి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్లో మనం చర్చించింది ఒకటి, ఇక్కడ టాలీవుడ్లో కూడా నందమూరి అభిమానులు కాస్త ఈ సినిమాని అంటే ఫ్లాప్ చేయాలని ఒక పిలిపించినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒక వర్గం వారు నందమూరి అభిమానులు మరి ఇబ్బందులను అన్నింటినీ ఎదుర్కొని దేవరా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఇవేం కొత్త కాదు, ఎన్నోసార్లు ప్రయత్నించారు, బోల్తా పడ్డారు కూడా. ఇప్పుడు మరి వీటి ఇంపాక్ట్ సినిమా మీద ఉంటుందా ఉండదా? నిజం చెప్పాలంటే ఈ మధ్య సోషల్ మీడియాలో నేను కూడా చూసా, ట్విట్టర్లో కొన్ని ట్వీట్లు చూశాను, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్ల వారు జరుగుతూ ఉంది, నేను చూసా. ఇది కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే ఎన్టీఆర్ కేవలం ఒక సినిమా నటుడే కాదు, రాజకీయంగా కూడా అతనికి కొద్దో గొప్ప అటువైపు ఇంట్రెస్ట్ ఉంది. సో టీడీపీ పార్టీకి గతంలో 10 ఏళ్ల క్రితం ఆయన అత్యద్భుతంగా ప్రచారం చేసిన వ్యక్తి. ఆయన ప్రచార ఫలాలు ఆ టైంలో కొద్దిగా అందుకోలేకపోయినా ఎంతో కొంత ఆయన ప్రచారం పనిచేసిందని ఒప్పుకోక తప్పదు. కానీ టీడీపీ నాయకులు అప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ ప్రచారాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. అంటే ఎన్టీఆర్ వల్ల మాకేదో మైలేజ్ వచ్చిందని ఒప్పుకోవడానికి అప్పటి నుంచి సిద్ధంగా లేరు. ఈ మధ్యకాలంలో గమనిస్తే కొంతమంది టీడీపీ నాయకులు డైరెక్ట్గా ఎన్టీఆర్ని దూషించడం కూడా స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో మాట్లాడుకునే వాళ్ళంతా వీళ్ళు పీపుల్. ఆడియన్స్ ఏంటంటే 2 రకాలు ఉంటారు, 10 రకాలు కూడా ఉంటారు. ఒక హీరో ఫ్యాన్స్కి ఇంకో హీరో ఫ్యాన్స్ పడదు. అక్కడ ఎన్ని తిట్లైనా తిట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి ఏ విధంగా జరుగుతుందో, అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏ విధంగా జరుగుతుందో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఫ్యాన్స్లో ఎప్పుడు ఆ వారు ఉంటూనే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు టీడీపీ పార్టీ వాళ్ళ క్యాడరు రాజకీయంగా ఆ నాయకులు వీళ్ళు ఎన్టీఆర్ మీద ఎటువంటి దృష్టితో ఉన్నారు, ఆయనకు నిజంగా ఇబ్బందులు కలిగిస్తున్నారని మీరు అడిగారు కాబట్టి సో దానికి సంబంధించి అయితే ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. టీడీపీ ఎన్టీఆర్ని ఇబ్బంది పెట్టడానికి డిసైడ్ అయి ఉంది అనేది కన్ఫర్మ్. ఎందుకంటే మనం విజయవాడ ఎవరైతే ఎమ్మెల్సీ నాయకుడు ఉన్నాడో బుద్ధా వెంకన్న ఒక నెల రోజుల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక మాట అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ కూడా చంద్రబాబు వారసుడు కాలేడు, అంటే టీడీపీ పగ్గాలు చేపట్టడానికి కాలేడు. నేను పూర్తిగా లోకేష్ కావచ్చు లేకపోతే బ్రాహ్మణి గారు కావచ్చు వాళ్ళ ఆదేశాల ప్రకారం పనిచేస్తా, జూనియర్ ఎన్టీఆర్ నేను అసలు పట్టించుకోను అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆయన పెద్ద స్టేట్ లెవెల్లో పెద్ద యుఫోరియా కలిగించే నాయకుడేం కాదు. అయినా సరే ఆ స్థాయి నాయకుడికి ఈ భావన ఎందుకు కలిగింది, చంద్రబాబు గారు దీన్ని ఉపేక్షిస్తారు అనుకున్నాడా అని చూస్తే చంద్రబాబు గారి చలవ కోసమే ఈ మాట మాట్లాడాడు. ఆయన చల్లని చూపు కోసం మాట్లాడినట్టుగా మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే లోకేష్ గారిని టీడీపీలో గొప్ప నాయకుడిగా చిత్రీకరించాలి, చూపించాలి అంటే దానికి కాంపిటీటర్గా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ వారసుడు హరికృష్ణ గారి కుమారుడు ఎవరు, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఆయన మీద ఆయన ఇమేజ్ మీద కొంత బురద చల్లి కొంత డ్యామేజ్ చేయగలిగితే టీడీపీతో ఆయనకు గ్యాప్, ఎమోషనల్ గ్యాపో లేకపోతే మరో గ్యాపో పెంచగలిగితే అది వర్కౌట్ అవుద్ది, అది లోకేష్కి ఉపయోగం. కాబట్టి ఇది లోపల జరుగుతూ ఉందనేది వాస్తవం. ముఖ్యంగా టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటే పొలిటికల్ ఫ్యాన్స్ మాత్రమే ఇది చేస్తున్నారు. అదే సినిమా ఫ్యాన్స్ అయితే ఆ విధంగా లేరు, టీడీపీని అభిమానిస్తున్నారు, అలాగే